ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. అన్యాయంగా బాధింపబడుతున్నావేమో, అన్యాయంగా నిందించబడుతున్నావేమో, ఈరోజు దేవుని వాక్యం మనతోనే మాట్లాడుతుంది. ఎవడైనా ఆ విధంగా అన్యాయంగా శ్రమ పొందుతూ ఉంటే, అన్యాయంగా బాధ పెట్టబడుతూ ఉంటే, దానిని నీవు ఓర్చుకుంటే అది దేవుని దృష్టికి హితమగును. ఆమేన్. యోసేపుని ద్వేషించడానికి యోసేపులో ఏదైనా చెడు ఉందా? ఒకటే కారణం, అన్నలేమో చెడ్డోళ్ళు, ఇతనేమో మంచోడు. మీ ఆఫీస్లో మీరు ఒక్కళ్ళే లంచం తీసుకోరు అనుకోండి, మిగతా వాళ్ళందరూ లంచం తీసుకునే వాళ్ళు అయితే ఏమవుద్దో చెప్పనా? మిమ్మల్ని చూసినప్పుడల్లా వాళ్ళ మనస్సుకు సురుక్కుమంటది. ఎందుకు తెలుసా? మనం అందరం లంచం తీసుకుంటున్నాం, కానీ ఇతను ఒక్కడే లంచం తీసుకోకుండా న్యాయంగా ఉంటున్నాడు అని వారికి నిన్ను చూసినప్పుడు భయం కలుగుద్ది. ఎందుకు తెలుసా? వారందరూ తప్పు చేస్తున్నారు, కానీ మీరు తప్పు చేయకుండా నీతిగా నిజాయితీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూసినప్పుడల్లా వారికి ఏం కలుగుతుంది? భయం కలుగుద్ది, బాధ కలుగుద్ది. యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది. అన్నలు తమ్ముడిని చూసినప్పుడల్లా అన్నలకు ఏమైపోతుంది? మనం చెడ్డ పనులు చేస్తున్నాం, వీడు మాత్రం మంచిగా ఉంటున్నాడు అని చెప్పి యోసేపును చూసినప్పుడల్లా వారికి మనసు చివుక్కుమనేది అనమాట. అప్పుడు ఏం చేశారు? నిష్కారణంగా యోసేపుని ద్వేషించారు, గొంతులో పడవేశారు. ఆ తర్వాత ఇష్మాయేలీయులకు మిద్యానీయులకు బానిసగా అమ్మివేశారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, యోసేపు అన్యాయంగా శ్రమ పొందుతున్నాడా, న్యాయంగా శ్రమ పొందుతున్నాడా? అన్యాయంగానే కదా, అవునా కదా? అన్యాయముగానే శ్రమ పొందాడు. ఆయన ఆ శ్రమ అంతటిలో దేవుణ్ణి పల్లెత్తు మాట అనలేదు. మనమైతే మన మీద మనం సెల్ఫ్ పిటీ చూపించేసుకొని, నేను ఎప్పుడు ఇలాగే, నాకు ఎప్పుడు ఇలాగే అయ్యింది, అవునా, నేను ఎప్పుడు అంతే ఇతరులకు మేలు చేస్తాను, నేను ఎప్పుడు మంచిగా ఉంటాను, కష్టాలన్నీ నాకే కలుగుతాయి. ఇదేంటి? సెల్ఫ్ పిటీ అన్నమాట. మన మీద మనమే జాలి చూపించుకోవడం. తర్వాత ఏం చేస్తాం? ఈ మాయదారి దేవుడికి నాకే పెట్టాలి కష్టాలన్నీ, దేవుడిని మాట అనేస్తాం, అవునా కాదండి? కానీ యోసేపు ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా పలకలేదు. దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుణ్ణి ఘనపరిచాడు. అందుకే అక్కడ వ్రాస్తాడు, ఒకవేళ ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు క్రీస్తును గూర్చిన మనస్సాక్షి కలిగి ఉంటే, అన్యాయంగా నీవు పొందుతున్నటువంటి శ్రమ అంతటిని నువ్వు గనక ఓర్చుకుంటే దేవుని దృష్టిలో నువ్వు సూపరు, మన భాషలో చెప్పాలంటే.